రాష్ట్ర రైతుల ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించిందన్నారు. రబీ సీజన్లో 4,410 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే 94% నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం చారిత్రాత్మక రికార్డని పేర్కొన్నారు. రామరపాడులోని రైతు భరోసా కేంద్రం మిల్లులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ ఎస్ ఢిల్లీరావుతో కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రబీ సీజన్లో ఇప్పటివరకు 4,410 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. అందులో 94% చెల్లింపులను కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు. గత ఏడాది కేవలం 30,000 మెట్రిక్ టన్నుల సేకరించగా ఈ ఏడాది ఇప్పటికే 80,000 మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 130 నుంచి 140% అదనమని అన్నారు. అంచనాల కంటే దిగుబడి ఎక్కువగా ఉన్నందున జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు ఎన్టీఆర్ జిల్లాకు అదనంగా మరో 30,000 మెట్రిక్ టన్నుల కోటాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రబీలో జిల్లా నుంచి మొత్తం 110,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాం. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కొంచెం కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిన్ననే మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసాం. అంటే దాదాపు 130-140% గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా తీసుకొచ్చాం. సుమారు 7,000 మంది రైతాంగం దగ్గర మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసాం. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పుడు వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. చిన్న చిన్న సమస్యలు స్థానికంగా లారీ విషయంలోనూ, గోతాల క్వాలిటీ విషయంలోనూ రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ నుంచి మాత్రం తప్పకుండా సజావుగా ఇప్పటి వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డ్. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకున్నా అట్లా జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. అయితే వివిధ జిల్లాల నుంచి వస్తున్న మాకున్న సమాచారం, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన దిగుబడి ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో దానికి వాస్తవానికి కొంత తేడా ఉంది కాబట్టి దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. అందుకోసం ఇప్పుడే జేసీ గారు రిక్వెస్ట్ చేశారు, అదనంగా కొంచెం కోటా ఇమ్మని. ఇమీడియట్గా మా ఎండీ గారు ఢిల్లీరావు గారితో మేము చర్చించుకుని ఒక 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం సేకరించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సంవత్సరం రబీలో ఎన్టీఆర్ జిల్లా నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, ఇతర జిల్లాల నుంచి మిల్లర్లు వచ్చి ధాన్యం సేకరించడానికి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని రైతాంగం కూడా ఇప్పుడు అడిగారు. ఒకసారి సోమవారం కల్లా మా ఎండీ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుని అందరితోటి ఆ వెసులుబాటు కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గతంలో ఏవైతే కలిసి ఉండేవో అక్కడి వరకు మేము ధాన్యం మూమెంటు అందరు మిల్లర్లకు ఇచ్చాం. పక్క జిల్లాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి రైతాంగానికి ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం స్పందిస్తుంది.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి విజయవాడలోని ఎస్ఎన్వి గ్రీన్ విల్లాస్ వద్ద ప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిమితి వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను మంత్రి వెల్లడించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న మంత్రి ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వి నాగ ప్రమీల రాణి, రైతులు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా, ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ప్రశాంత వాతావరణం, భరోసానిచ్చే పాలన అందుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి నెలకొన్నాయని అన్నారు. నేడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా పరిష్కరించే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు మంత్రుల బృందం నిత్యం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తోందన్నారు. ప్రారంభంలోనే వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు సమస్యల పరిష్కారంతో క్రమంగా తగ్గాయని అన్నారు. ప్రజల ఎదుటనే కలెక్టర్లు, జేసీలు, అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపించడం చంద్రబాబు నాయుడు పరిపాలనా దృక్పథానికి నిదర్శనమన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కంటే అరాచకాలకు, కబ్జాలకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి
విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకచక్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు, 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో సీనా నాయక్, పాలనా మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో లోకేష్ను తోడ్కొని వెళ్లిన దేవస్థాన అధికారులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాయబారం మండపంలో వేద పండితులు మంత్రి నారా లోకేష్కు వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
గొల్లపూడిలోని డిఆర్డీఏ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో భాగంగా పొట్టగొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. పొట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని తెలిపారు. గ్రామీణ మహిళలు ఇంటి వద్దనే ఈ సాగును చేపట్టి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యకర ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పొట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలతో పాటు ఆధునిక వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆంత్రప్రెన్యూలర్ నాగరాజు మహిళలకు పొట్టగొడుగుల పెంపకం విధానం, అవసరమైన ముడి పదార్థాలు, నిర్వహణ పద్ధతులు, మార్కెటింగ్ అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. తక్కువ స్థలంలో కూడా పొట్టగొడుగులు సాగు చేయవచ్చునని, దీని ద్వారా నెలకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా లలిత్ ప్రింట్ సంస్థకు చెందిన హైమావతి డిజైనింగ్ వస్త్రాలపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. సో ఆయన కూడా ఏదో ఎక్కడో ఫారెన్ నుంచి కదా, వేరే కంట్రీ స్టేట్ నుంచి కదా, మన జిల్లానే కదా ఇక్కడే చేస్తున్నారంటే మీరు కూడా ఈజీగా చేయొచ్చు. కొంచెం ఆ ఇన్వాల్వ్మెంట్, ఆయన చెప్పే ఆ డిసిప్లిన్గా మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనం దీనికి ఎకనామిక్ లెవెల్కి వెళ్ళచ్చు. ఇది యాక్చువల్లీ మన మష్రూమ్ క్లస్టర్ చేయొచ్చు. మష్రూమ్ క్లస్టర్ చేసి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో దీని ముందుకు తీసుకెళ్ళడం ఈజీగా చాలా బాగుంటుంది. దీనికి మీరు కొంచెం ముందుగా వచ్చి కొంచెం ఆ టెక్నికల్ థింగ్స్ బాగా నేర్చుకుంటే మాత్రము మంచిగా గ్రూప్లో రెడీ చేసి చేద్దాం. మీరే ఒక మెంటర్, ఇవాళ మార్గదర్శి. P4 నేను మార్గదర్శకంగా ఎంపాలన చేసుకుంటాను. మార్గదర్శకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఈరోజు జరిగేది కేవలం ఓరియంటేషన్ మాత్రమే. ఇది అయిన తర్వాత మీలో 10-20 మంది ఎవరైనా మేనేజర్ 10-20 మంది మీరు పేరు తీసుకొని మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తే బాగుంటుంది. సీడ్స్ ఎలా తీసుకురావాలి, సీడ్ తీసుకున్న తర్వాత వేసాక ఏ టైప్ అది వాటరింగ్ చేయాలి, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, ఇవన్నీ గురించి ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేస్తే మా పీడీ ఎలా టైప్ చేస్తారు. లోన్స్ 10,000 మీకు వెంటనే స్టార్ట్ చేయండి. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా కంపల్సరీ ఎక్స్టాబ్లిష్ చేయాలి. 45 డేస్ అంటే ఒక 2 నెలల అలా కళ్ళు మూసి తెచ్చినప్పుడు 50% అయిపోతుంది. ఇప్పుడు రైజ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది నాకు తెలియకుండా. ఎన్నో వర్క్ షాప్స్, సో ఎంతో మంది ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మష్రూమ్ కల్టివేషన్ చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు చెప్పకపోయినా ఒకసారి మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. 1.5 నెలలో 10,000కి 10,000 వచ్చేంత ఆదాయం ఎక్కడైనా ఉందని చూడండి. అంటే నేను 100 రూపాయలు అయితే 100 రూపాయలకు వచ్చేదాకా, ఓకే, 200 రూపాయలు అంటే 100% బెనిఫిట్. సో దానికి టెక్నికల్ ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి, 1 సంవత్సరం ఆయన ట్రైనింగ్ కోసం తిరిగారు. ఎందుకు? కరెక్ట్ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందనేది తెలియదు ఆయన కాదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.